హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరొక తుఫాన్ అనేది ఏర్పడిందండి. అయితే ఈ తుఫాన్ కారణంగా మనకు ముఖ్యంగా ఏ జిల్లాలో ఈ వర్షాలు ఉంటాయి, అలాగే ఈ తుఫాన్ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఎక్కడ పయనిస్తుంది, సో మనకు ఏ దిశలో ఈ తుఫాన్ అనేది మనకు తీరాన్ని దాటుతుంది, ఎక్కడ నుండి ఈ తీరాన్ని దాటుతుంది, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ అయితే రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయితే ఏ జిల్లాలో దీని వర్ష తీవ్రత ఉంటుంది దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు తుఫాన్ ఎక్కడ ఉందో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూసుకున్నట్లయితే మనకు తుఫాన్ అయితే ఇక్కడ ఉందండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే మనకు తుఫాన్ ఉంది. సో దీని దిశ అనేది ఈ విధంగా ఉంది. అంటే మనకు విశాఖపట్నం సైడ్గా విశాఖపట్నం సైడ్గా అయితే మనకు ఇది తీరాన్ని అయితే దాటుతుంది. అలాగే నాగ్పూరు, సో అహ్మదాబాద్ నుండి అయితే అక్కడికి వెళ్ళి ఇది అయితే వీక్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే దీని కారణంగా ముఖ్యంగా మనకు దీని ఎఫెక్ట్ అనేది ఇక్కడ మనకు ఈ నెల్లూరు జిల్లా కానివ్వచ్చు, అలాగే మనకు చెన్నై కానివ్వచ్చు, అలాగే మనకు ఇక్కడ విశాఖపట్నము, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, సో ఇక్కడ ఈ జిల్లాలకు కూడా అయితే మనకు ఆల్మోస్ట్ అయితే ఈ తుఫానికి సంబంధించి శ్రీకాకుళం కానివ్వచ్చు, సో ఈ తుఫానికి సంబంధించి అయితే ఎక్కువ వర్షాలు అయితే పడతాయి. అలాగే యానము, సో ఇటు సైడ్ కూడా అయితే మనకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే మనకు ఇక నెల్లూరు, చిత్తూరు, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు తిరుపతి డిస్టిక్, సో ఇక్కడైతే మనకు ఇక్కడ కూడా వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి చెబుతున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే దీని దిశ అనేది ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మనకు గ్రాఫ్లో. అయితే ఇది మనకు దగ్గరకు వచ్చిన తర్వాత మనకు చెన్నై వైపు నుండి వెళ్తుందా, లేదంటే కనుక విశాఖపట్నం నుండి అయితే తీరాన్ని దాటుతుందా అనేది మనమైతే క్లారిటీ అయితే ఇవ్వలేము. అయితే ఇది దగ్గరకు వచ్చిన తర్వాత దీని దిశ అనేది ఏ విధంగా రాడార్ చూపిస్తుందో సో దాన్ని బట్టి అయితే మీకు అయితే చెప్పగలను. ఇప్పుడైతే మనకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.